రెసిడెన్షియల్ పర్మిషన్తో కార్పొరేట్ స్కూల్ దందా అంటండి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. శ్రీ చైతన్య స్కూల్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదంట, ఓసీఏ లేదంట. నివాస భవనంలో ఇంత పెద్ద స్కూల్ నిర్మాణం ఎలా సాధ్యం? సూపర్ కదా. రెసిడెన్షియల్ సర్టిఫికెట్తో స్కూల్ నడుపుతున్నారు చూడండి. డిఈఓ కళ్ళు మూసుకున్నారా లేక కొమ్ము కాస్తున్నారా? అసలు డిఈఓలు ఉన్నారా? నా క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం డిఈఓలు కళ్ళు మూసుకున్నారా లేదా కొమ్ము కాస్తున్నారా అంటున్నారు కదా. అసలు నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రంలో డిఈఓలు అనేవాళ్ళు ఉన్నారా? డిఈఓ అనే ఒక జీవి ఉందా తెలంగాణలో? భవన నిర్మాణ నిబంధనలు బేఖతర్. మున్సిపల్ విద్యాశాఖల అధికారులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు? సిద్దిపేటలో ఉత్తమ జిల్లా విద్యాధికారి పనితీరు ఇదేనా? అక్రమ పాఠశాలకు అనుమతులు ఎలా ఇస్తారు? శ్రీ చైతన్య స్కూల్ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు ఎందుకు లేవు? తెర వెనుక నడుస్తున్న డబ్బు దందా ఎంత? తక్షణమే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి తల్లిదండ్రుల విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అండి, ఈ చైతన్య, నారాయణ, ఆల్ఫోర్స్ ఇట్లాంటి కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఉంటాయి. సో మొత్తం ప్రపంచానికి ప్రపంచం దాకా ఎందుకులే కానీ ఇండియా మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంటే వీళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందన్నమాట. వీళ్ళకి రెసిడెన్షియల్స్లో స్కూల్స్ పెట్టచ్చు, అపార్ట్మెంట్లో పెట్టచ్చు, డబుల్ బెడ్రూముల్లో పెట్టచ్చు. అవసరమైతే ఇంకా 2-3 రోజులు పోతే రామ అనకూడదు, కానీ వీళ్ళు ఓయోల్లో కూడా స్కూళ్ళు పెడతారు. వీళ్ళు అంతటి సమర్థులే వీళ్ళు. సరే, వాళ్ళకి బుద్ధి లేదు, మరి మన అధికారుల బుద్ధి ఏమైందయా అంటే ఆ అధికారులు వాళ్ళు వేసే గడ్డి తింటూ ఉంటారనమాట. ఏం చేస్తారు అధికారులు? వాళ్ళు వేసే గడ్డి తినే పనిలో బిజీగా ఉంటారు. అయ్యే అలాంటివి పట్టించుకోరు. మీరు ఏమన్నా చేసుకోండి, మాకు గడ్డి పెట్టండి చాలు, మేము తింటూ కళ్ళు మూసుకొని కూర్చుంటామని చెప్తారు మన అధికారులు. ఎంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినా సరే, ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే, ఎంతమంది విద్యార్థుల బాల్యం నలిగిపోయినా సరే, మన విద్యాధికారులు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటారు. ఇంత దారుణంగా అయిపోతుంది చూడండి. దానికి ఓసీ లేదంట. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో వాళ్ళు స్కూల్ నడుపుతున్నారు. ఇంకా అక్కడ కనీసం ఒక చిన్న ఇంత ప్లే గ్రౌండ్ కూడా ఉండదు దాంట్లో. అపార్ట్మెంట్ల కోసం కట్టినవి అవి ఎలా ఉంటాయి? దాంట్లో పిల్లలు ఒక లైటింగ్ ఉండదు, ఒక వెలుతురు రాదు, ఒక గాలి రాదు సరిగ్గా, పిల్లలకు ఆడుకోవడానికి స్పేస్ ఉండదు. ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తున్నా డిఈఓని ఏమనాలి? మళ్ళీ ఉత్తమ విద్యాధికారి ఉన్న జిల్లా ఇది. మరి ఆయనకి ఏ విధంగా ఆ ఉత్తమ అవార్డు వచ్చిందో తెలియదు. మరి సిద్దిపేట పట్టణంలో నిర్మాణ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఒక ప్రైవేట్ విద్యా సంస్థ తన కార్యకలాపాలను అత్యంత ప్రమాదకర రీతిలో నిర్వహిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. శ్రీ చైతన్య స్కూల్ భవనం కేవలం రెసిడెన్షియల్ అవసరాల కోసం మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ ఆ భవనాన్ని వాణిజ్యపరమైన విద్యా సంస్థ నిర్వహణకు చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రమాదకరమైన వైరుధ్యం, విద్యార్థుల భద్రతకు ముప్పు. భవన నిర్మాణ అనుమతుల చట్టం ప్రకారం నివాస అవసరాలకు తీసుకున్న పర్మిషన్ ఆధారంగా పాఠశాల వంటి భారీ జనసమర్థం ఉండే వాణిజ్య సంస్థను నిర్వహించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే విద్యార్థుల భద్రతను ధృవీకరించే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఈ భవనానికి లేదని సమాచారం అట. ఆక్యుపెన్సీ అనేది భవనం అగ్నిమాపక భద్రత, వెంటిలేషన్, నిర్మాణ స్థిరత్వం వంటి అన్ని కఠినమైన ప్రమాణాలను పాటిస్తున్నట్లు స్థానిక మున్సిపల్ లేదా పట్టణ ప్రణాళిక సంస్థ ధృవీకరణ పత్రం విద్యా సంస్థలకు ప్రత్యేకించి కఠినమైన భద్రతా నిబంధనలు తప్పనిసరి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా స్కూల్ నడపడం అంటే వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను నిస్సిగ్గుగా ప్రమాదాలు నెట్టినట్టేనని విద్యా హక్కుల కార్యకర్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాధికారి పాత్రపై తీవ్ర అనుమానాలు ఉన్నాయంట. మరి ఎంత లంచం తీసుకుంటే ఇంత దారుణంగా ఇస్తారండి పర్మిషన్స్ అయినా? చిన్నపిల్లలకి ఏమన్నా జరిగితే రేపటి రోజున నిబంధనలకు విరుద్ధంగా నివాస అవసరాల భవనాలు నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్కు జిల్లా విద్యాధికారి నుంచి పర్మిషన్ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు సిద్దిపేట విద్యా వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుంది. పాఠశాల గుర్తింపు ఇచ్చే ముందు భవన వినియోగ నిర్మాణ స్థిరత్వం, విద్యార్థుల భద్రతకు సంబంధించి అన్ని ధృవపత్రాలు సమర్పించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంపై ఉంటుంది. వాటిని తనిఖీ చేసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాత జిల్లా విద్యాధికారి అనుమతి ఇవ్వాలి. మరి జిల్లా విద్యాధికారి కార్యాలయ ఈ నిబంధనలు ఎలా విస్మరించింది? స్కూల్ భవనం కేవలం నివాసానికి అనుమతి ఉందని తెలిసినా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదని నిర్ధారణ అయినా కూడా ఈ కార్పొరేట్ సంస్థకు గుర్తింపు కొనసాగించడం వెనుక బలమైన కారణాలు ఏముండొచ్చు? అది మొద్దునిద్ర కాదా? అది మొద్దునిద్ర కాదు. అది మొద్దునిద్ర కాదు. ఇంకేమన్నా పేరుంటే ఆ పేరు పెట్టచ్చు దానికి. డబ్బుల మదంలో, డబ్బుల మత్తులో, అవినీతి మత్తులో వీళ్ళకి కనపడదన్నమాట. అందులో ఆ విద్యార్థులకి ఏమన్నా జరగరానేది జరిగితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ?
మీ పిల్లల్ని జాయిన్ చేస్తారా? ఎవరైతే ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చిన డిఈఓలు విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో మీరు మీ పిల్లల్ని ఇలాంటి స్కూల్లో పెడతారా? మీరు విద్యార్థుల జీవితాలంటే ఎందుకు అంత చులకన మీకు? ఉత్తమ జిల్లాగా పేరుగాంచిన సిద్దిపేటలో అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిన విద్యాశాఖ అధికారులు ఇలా విద్యార్థుల భద్రతకు సంబంధించిన కీలక అంశాన్ని నిర్లక్ష్యం చేయటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించి తక్షణమే విచారణ జరిపి విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల గుర్తింపు రద్దు చేసి యాజమాన్యంపై మరియు నిర్లక్ష్యంగా వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సిద్దిపేట మున్సిపల్ మరియు విద్యాశాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోరు. ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నా కదా, ఎందుకంటే ఆ మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. ఎటువంటి చర్యలు ఉండవు దీంట్లో.